భారతదేశంలో మానవ హక్కులు భారత రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరునికి కల్పించబడ్డాయి. ప్రాథమిక హక్కులతో పాటు 1993లో ఏర్పాటు చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ వీటిని పరిరక్షిస్తుంది. మానవ హక్కుల చరిత్ర మరియు భారతదేశం విశ్వ మానవ హక్కుల ప్రకటన 1948 డిసెంబరు 10న ఐక్యరాజ్యసమితి యుఎన్ సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన యుడిహెచ్ఆర్ చేసింది. దీని ప్రకారం ప్రతి మనిషికి పుట్టుకతోనే స్వేచ్ఛ, సమానత్వం లభిస్తాయి. భారత రాజ్యాంగం భారతదేశం తన స్వాతంత్ర్య పోరాటం మరియు వలస పాలన అనుభవాల ఆధారంగా తన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను ఫండమెంటల్ రైట్స్ పొందుపరిచింది. భారత రాజ్యాంగం కల్పించిన 6 ప్రాథమిక హక్కులు: సమానత్వపు హక్కు, చట్టం ముందు అందరూ సమానం, కుల, మత, లింగ, వర్ణ భేదాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. అధికరణలు 14 నుంచి 18 వరకు. స్వాతంత్ర్యపు హక్కు, వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటన స్వేచ్ఛ, దేశంలో ఎక్కడైనా సంచరించే స్వేచ్ఛ లభిస్తాయి. అధికరణలు 19 నుంచి 22 వరకు. దోపిడిని నివారించే హక్కు, వెట్టిచాకిరీ, బలవంతపు చాకిరీ మరియు బాలకార్మిక వ్యవస్థను నిషేధిస్తుంది. అధికరణలు 23 నుంచి 24 వరకు. మత స్వాతంత్రపు హక్కు, పౌరులందరికీ నచ్చిన మతాన్ని స్వీకరించే, ఆచరించే మరియు ప్రచారం చేసుకునే హక్కు ఉంది. అధికరణలు 25 నుంచి 28 వరకు. సాంస్కృతిక మరియు విద్యా హక్కులు, మైనారిటీల సంస్కృతిని, భాషను మరియు విద్యా సంస్థలను కాపాడుకునే హక్కు. అధికరణలు 29 నుంచి 30 వరకు. రాజ్యాంగ పరిహారపు హక్కు, ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు పౌరులు నేరుగా కోర్టులను ఆశ్రయించి రక్షణ పొందే అవకాశముంది. అధికరణలు 32. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ మానవ హక్కుల ఉల్లంఘనలపై విచారణ జరపడానికి మరియు పౌరులకు అవగాహన కల్పించడానికి 1993లో ఈ కమిషన్ ఏర్పడింది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఎస్హెచ్ఆర్సీ రాష్ట్ర స్థాయిలో హక్కుల పరిరక్షణకు ఈ సంస్థలు పనిచేస్తాయి. మానవ హక్కుల గురించి మీకు ఇంకేదైనా నిర్దిష్టమైన సమాచారం కావాలా? ఉదాహరణకు, పైన పేర్కొన్న ప్రాథమిక హక్కుల గురించి వివరణ కావాలా? మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఫిర్యాదు చేసే విధానం గురించి తెలుసుకోవాలా? దయచేసి కామెంట్ చేయండి. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చితే దయచేసి లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సర్ఫీ స్టోరీస్కు సబ్స్క్రైబ్ చేయండి.